వేములవాడ పట్టణంలో కొందరు ట్రాక్టర్ యజమానులు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై సమాచారం అందుకున్న నేపథ్యంలో మీడియా విధులు నిర్వహించేందుకు వెళ్లిన రిపోర్టర్లపై ట్రాక్టర్ యజమానులు దూకుడుగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చెక్ డ్యాం సమీపంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో రిపోర్టర్లు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ యజమానులు మరియు కార్మికులు మీడియాను అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా తమకు ఎలాంటి సంబంధం లేదని, సమస్య ఉంటే ఎంఆర్ఓకు సంప్రదించాలని, తప్పకుంటే ప్రయత్నిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా అక్రమ ఇసుక తవ్వకాల వల్ల చెక్ డ్యాము కూలిపోయే ప్రమాదం ఉన్న అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ ఇసుక దందా అధికారుల కన్నుసన్నుల్లోనే జరుగుతోందని అనుమానాలు జరుగుతున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఫస్ట్ నుండే పికప్ చేసుకున్నారు. చెక్ డ్యాన్ తహసీల్దార్ సార్ కదా. ఇప్పుడు ఫీల్డ్ మీద మీరు ఉన్నారు కదా, సో ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? మీరు ఎప్పటి నుండి ఉన్నారు ఇక్కడ? చెప్పండి. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్ ప్రాబ్లం? మీ అధికారుల కంటే ముందే ట్రాక్టర్లు అక్కడ దిగింది. మీరు ఎన్నిటికి వచ్చారు డ్యూటీ మీద? ఇప్పుడే వచ్చారా? మీరు వచ్చకంటే ముందే ట్రాక్టర్ ఇసుకలు నింపి ఉన్నాయా? సో రీజన్ ఏంటి దానికి? తెలియదంటున్నాను కదా. తెలియదు, మొత్తానికే తెలియదు. మీ పేరు సార్? శ్రీధర్. అధికారులతో మాట్లాడిరు ఏమని మాట్లాడిరు అతను నాకు తెలియదు అని అంటుండే డైరెక్ట్. అదే నేను అధికారితో మీరు అన్నది, నేను ఆర్ఐతో అడిగితే ఆర్ఐ నాకు తెలియదు అని చెప్పిండు. మీరు సార్ తోటి మాట్లాడింది ఏంటిది? మీరు రాకముందుకు ఎట్లా దిగినాయి బండ్లు అంటే ప్రాబ్లం మీకు తెలియదు. సార్ తో అడిగినా కదా. నువ్వు అధికారివా? మీరు అధికారా? అదే అధికారం, మీరు అధికారి కాదు కదా. ఇప్పుడు మీరు వచ్చినట్టు మీ పరిధి ఎక్కడ దాకా